వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. విస్తుపోయేటువంటి అనేక వాస్తవాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయండి. ముసుగులు తొలగిపోతున్నాయి. ఏం జరుగుతోంది అనేటువంటి దాని వెనకాల విదేశీ శక్తుల హస్తం ఉందా, లేదు మతోన్మాదుల హస్తమే ఉందా, ఏం చేద్దాం అనుకుంటున్నారు భారతదేశాన్ని అంటే, భారతదేశంలో హిందూ ధర్మం బతకడానికి వీలు లేదు, అందరూ ఉంటే ఏదో ఒక మతంలోనే ఉండాలి, హిందువులు అనేటువంటి వాళ్ళు ఇక్కడ ఉండడానికి వీల్లేదు అనేటువంటి ఒక ఎజెండా మాత్రం ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసుకుంటూనే వెళ్తున్నారు. అది కార్పొరేట్ లెవెల్ నుంచి కార్పొరేషన్ వరకు కూడా. ఆల్రెడీ నాసిక్లో టీసీఎస్కి సంబంధించినటువంటి వివరాలు చూసాం, ఎంత ప్రకంపనలు సృష్టిస్తోంది అనేది. అట్ ద సేమ్ టైం మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో జరిగినటువంటి ఘటన, ఒక 19 ఏళ్ల యువకుడు, జస్ట్ 19 ఏళ్ల యువకుడు 180 మంది హిందూ అమ్మాయిల్ని ఎరవేసి వాళ్ళతోటి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసి బ్లాక్మెయిల్ చేసి 350కి పైగా వీడియోలు చిత్రీకరించి ఆ తర్వాత బ్లాక్మెయిల్ చేయడం ఇదంతా చేస్తున్నాడు. ఆ చేసిన దాంట్లో ఇంకొకడు ఉండి ఆ వీడియోలు డౌన్లోడ్ చేసుకుని వాటిని సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయడం అన్నీ చేస్తున్నాడు. ఆ పేర్లు డీటెయిల్స్లోకి ఒక్కరికి వెళ్తే, అయాన్ అహ్మద్ తన్వీర్ from Amravati allegedly recorded absence videos of minor girls. He reportedly made absence videos around 180 girls and recorded 350 videos and circulated 100 of them. డిలీట్ చేసినటువంటి వాటిని కూడా పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించి ఎంతమంది బాధితులు ఉన్నారు, ఎవరున్నారు అనేటువంటి వివరాలు కనుక్కోవడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి చర్యలు మాత్రం చాలా బలంగానే తీసుకున్నారు. ఆ అయాన్ అహ్మద్ తన్వీర్ ఇంటి మీదకి బుల్డోజర్ వెళ్ళింది. బుల్డోజర్ వెళ్ళి దగ్గరుండి, మరి అక్కడ ప్రజాప్రతినిధి దగ్గర ఉండి మరి ఈ ఇంటిని డెమాలిష్ చేయడం, ఇవన్నీ కూడా క్లియర్గా చేసి వచ్చారు. సో ఇదేదో ఒక చిన్నపాటి ఇన్సిడెంట్ కాదు, ఏకంగా 180 మంది. దీనికోసం వాళ్ళకి వాట్సాప్ గ్రూప్స్, మతోన్మాదాన్ని రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాలు, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఏం జరుగుతుంది భారతదేశంలో? మొన్న చూస్తే టీసీఎస్, నిన్న చూస్తే ఇది, అంతకుముందు చూస్తే యూపీలో ఆ బాబా అనేటువంటి వాడు ప్రతి ఒక్కళ్ళు హిందూ మహిళల్ని, హిందూ అమ్మాయిల్ని టార్గెట్గా చేసుకొని ఇక్కడ కుటుంబాలని కూలగొట్టేస్తున్నారు. ఏం జరుగుతుందో అర్థమవుతుందో సమాజంలో? ఇది ఏదో రెచ్చగొట్టడానికో ఒక వ్యతిరేక ముద్ర వేయడానికో కాదు, కానీ అన్ఫార్చునేట్లీ జరుగుతున్నటువంటివన్నీ చూస్తూ ఉంటే భారతదేశంలో హిందుత్వ అనేది ఉండకుండా చేయాలనేటువంటి కొన్ని శక్తులు చాలా బలంగా పనిచేస్తున్నాయనేటువంటిది. అట్ ద సేమ్ టైం వీటన్నిటినీ తెలుసుకోవడంలో మన నిఘా వర్గాలు విఫలమయ్యాయి అనేటువంటిది కూడా తెలుస్తుంది. ఇంటెలిజెన్స్ ఏమైపోయింది, ఏ రాష్ట్రంలో ఎక్కడేం జరుగుతోంది, కార్పొరేట్ కంపెనీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏం జరుగుతోంది అనేది కనీస ఆలోచన కానీ అవగాహన కానీ ఎందుకు రాలేకపోతున్నారు, ఎందుకని కనిపెట్టలేకపోతున్నారు? ఒక ఘటన జరిగింది, ఇప్పుడు కాదు, లవ్ జిహాద్ అనేటువంటి పేరుతోటి ఆల్రెడీ మనం ఇప్పటికే 2 సినిమాలు చూసాం. కేరళలో జరిగినటువంటి ట్రూ ఈవెంట్స్ అండ్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని వచ్చినటువంటి స్టోరీస్. దాన్ని చూసిన తర్వాత అయినా కేంద్రంలో ఉన్నటువంటి హోంమంత్రి గారు లేదు నిఘా వర్గాలు వీళ్ళందరూ ఎందుకని ఈ పాయింట్ మీద కాన్సన్ట్రేట్ చేయలేదు? చేస్తే ఇంకెన్ని బయటపడేవో. ఇప్పుడు కూడా 1-2 బయటపడ్డాయి. ఈ 1-2 విషయాల్లో చివరికి బాధితులు వచ్చి కేసు నమోదు చేయడం, ఆ తర్వాత ఎఫ్ఐఆర్ నమోదవడం, వెళ్ళి వాళ్ళని పట్టుకోవడం, ఇదంతా జరిగింది. ఇలా కనిపించినవి ఇంకా ఎన్నున్నాయో, మరి వాటి సంగతి ఏంటి? ఏకంగా 350 వీడియోలు పెట్టుకొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ 180 మంది అమ్మాయిల్ని, ఇది కేవలం ఆ పర్టికులర్ ఏరియాలో జరిగింది మాత్రమే. ఇదే దేశవ్యాప్తంగా తీసుకుంటే ఆ లెక్కకి అంత అనేది ఉండదు అంటున్నారు. సో మహారాష్ట్రలో జరిగినటువంటి దానికి ఆల్రెడీ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నమోదు చేసి ఇంటిని కూల్చడం ఇది కూడా అయిపోయింది. సో చూద్దాం ముందు ఇంకా ఎటువంటి విషయాలు, విస్తుపోయేటువంటి వాస్తవాలు దీంట్లో బయటపడతాయి అనేది. ఇది మహారాష్ట్ర ఇన్సిడెంట్ మీద ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేట్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా.